హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. ఏంటి ఇంతలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? నేనైతే ఫంక్షన్ నుండి ఊరు వెళ్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నానంటే చీరాలు వెళ్తున్నాను అనమాట. సో బస్సుల్లో పిల్లలతో వెళ్తాం కష్టం కాబట్టి నేను ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6 o'clockకి గుడివాడ టు చీరాల ఉందన్నమాట. అంటే ఒంగోలు చీరాలలో మేము దిగేస్తాం అనమాట. దారిలో వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. అప్పటికే సగం తడిచిపోయాం అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిచ్చేసి మాస్టర్ అయితే వెళ్ళిపోయారు. మీకు తెలిసిందే కదా, మాస్టర్కి పాపం ఎక్కడికి రావటానికి కుదరదు, అంత వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా మేమే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ చుట్టాల ఎంగేజ్మెంటు, అందుకోసమే వెళ్తున్నాం అనమాట. మేమైతే చీరాల్లో ట్రైన్ దిగేసాము. టైం వచ్చేసి 10:30 అయిందనమాట. మార్నింగ్ 6కి ఎక్కితే 10:30కి వచ్చాము. ఇంకెక్కడి నుంచి ఇల్లు దగ్గరే అనమాట, ఒక 10 minutes ఆటో ఎక్కి అయితే వెళ్తున్నాము. ఎవరు రాలేదు స్టేషన్కి, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. శాన్వి పాప అయితే మాత్రం ట్రైన్లో కొంచెం సేపు ఏడ్పించింది అనమాట. ఒక 15 minutes పాపం చాలా సతాయిచ్చింది. నేనే ఎలాగోలా కష్టంగా నిద్రపుచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి వచ్చేసారు, ఇంటి దగ్గర నుంచి నన్ను రోడ్డు మీద నుంచి తీసుకెళ్తానికి నా కోసం వెయిట్ చేస్తాను. ఇంక ఎవరెవరు వచ్చారు ఫంక్షన్కి అనేది కూడా చెప్తాను. వీడియో అయితే ఫస్ట్ చూసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. మా సొంత పిన్ని అంటే మా మేనత్త ఉంది కదా, మా మేనత్త వాళ్ళ అమ్మాయి అనమాట. మా నాన్న వాళ్ళ మేనకోళ్ళు. ఇలా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. మా నాన్న సొంత మేనకోళ్ళు అనమాట. వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే వచ్చాము. ఇక్కడ శాన్వి పాప చూడండి, ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి బెలూన్ తీసిమని చెప్తే పాప ఆయన తీసి ఇచ్చారు. తీసుకుని వచ్చేయకుండా వెళ్ళదంట, ఆయన దగ్గరే కూర్చుంటానని చెప్పి పాప ఆయన ఫోటోలు తీస్తున్నా కూడా రాకుండా ఆయన దగ్గరే చాలాసేపు కూర్చుని ఆడుకుంది. బాగా అల్లరి చేస్తుందని చెప్పేసి మా అమ్మ అయితే ఫంక్షన్ పైన అనమాట ఇంక ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయింది. బాగా అల్లరి చేస్తుంది అనమాట, కొంచెం అల్లరి పిల్లే. మా మేనత్త చూడండి చూస్తుంది. ఇంకా ఫంక్షన్కి మా అక్క కూడా వచ్చిందనమాట. మా అక్క, మా మేనత్త, మా పెద్దమ్మ, అందరూ అమ్మ వాళ్ళు. యాక్చువల్గా నాన్నైతే రాలేదనమాట, కుదరలేదు, మేమే వెళ్ళాము. మా అమ్మ టిఫిన్ పెడుతుంది వేడివేడిగా. మాకు అమ్మాయి వేడివేడిగా టిఫిన్ పెడుతుంది. నేను పొద్దున్న అసలు ఏం తినరాలేదు. ఇప్పుడు టైం 11 అయిపోయింది. వేడివేడిగా వేస్తుంది, తింటున్నాం. ఇంకా ఫంక్షన్ అయితే అవ్వలేదు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇప్పుడు ఏది ఫోటోలు అమ్మ రింగులు మార్చుకుని మత్త వచ్చింది. అవి చెప్పు మా ఫ్రెండ్స్ ఎవరంట. వీడియో కాల్ కాదు, వీడియో. మా మేనత్త. ఇంకా ఇక్కడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. రింగ్స్ మార్చుకున్నారు, అలాగే దండలు కూడా చేంజ్ చేసుకుని ఇక్కడ కొన్ని ఫొటోస్ తీస్తున్నారు అనమాట. అన్నీ నాకు అన్నయ్య అవుతాడు అనమాట. నేను ఆ రాజేష్ అంటాను, కానీ దగ్గర ఏదే కాబట్టి రాజేష్ అనే పిలుస్తాను. ఇంకా ఫోటోగ్రాఫర్ రింగ్ పెడుతూ పెళ్ళికూతురు వైపు చూస్తే ఫొటోస్ తీస్తానంటే మా అన్న సిగ్గుపడుతున్నాడు అనమాట. యాక్చువల్గా పెళ్ళికూతురు సిగ్గుపడాల్సింది, మా వాడు సిగ్గుపడుతున్నాడు. ఇంక ఇక్కడ మా మేనత్త వీళ్ళ మనవడే అనమాట. మనవడిది ఎంగేజ్మెంటు. మా పెద్ద మేనత్త అనమాట. అందరూ దిగుతున్నారు 1 by 1 అక్షంతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇంకా మా పెద్ద నాన్నలు అనమాట, వీళ్ళిద్దరూ మా సొంత పెద్ద నాన్నలే. మా పెద్దమ్మ మా పెద్ద నాన్న వేస్తారు. మా నాన్న కూడా వచ్చుంటే బాగుంటుంది, కానీ కుదరలేదనమాట, పని ఉండటం వలన రాలేకపోయాడు. ఇంకా నేను అమ్మాయి అయితే అక్షంతలు వేస్తున్నాం అనమాట. నేనైతే వేయలేదు, నాకంటే కొంచెం 1 year పెద్దవాడు అనమాట. ఇంకా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ అక్షంతలు వేసి ఆశీర్వదించకూడదు కదా, సో అందుకని నేనైతే అక్షంతలు అయితే వేయకుండా ఇంకా అమ్మతో పాటు నుంచి ఫొటోస్ అయితే దిగుతున్నాను. ఇస్తరాకు, పులిహార, చట్నీ. అమ్మ శాన్వి చూస్తుంది. వంకాయ ఇగురు, పప్పు, మొత్తం మంచి వెజ్. దొండకాయ ఫ్రై, జీడిపప్పుల ఫ్రై అది. ఇంకా బంగాళదుంప ఫ్రై. ఫంక్షన్ అవ్వకముందే తింటాక రెడీ. పెరుగు, సాంబారు. ఇదేం స్వీటు. వావ్. భోజనాలు స్టార్ట్ అవ్వకముందే మా అక్క పాయసం పోసుకుని తాగేస్తుంది కదా. ఏదో ఒక లుక్కే గ్లాసులతో. ఇంకా ఫంక్షన్లో శాన్వి అయితే ఫొటోస్ వాళ్ళని దిగనీయకుండా మధ్యలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కొంతసేపు అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి అయితే వచ్చామన్నమాట, అలా సరదాగా.
ఫంక్షన్ జరుగుతూనే ఉంది. మేమైతే ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. వీడియోని అయితే లైక్ చేసేసేయండి. రే చెర్రీ ఏంటది? జైషు చెర్రీ అల్లరి చేయొచ్చా? అల్లరి చేయొచ్చంట్రా. ఏంటమ్మా శారీలు కొనుక్కున్నావా? నువ్వు కూర్చోరా, కూర్చోరా. నాకేమో నాకు ఎంత ప్లేస్ చాలు ఇప్పుడు. అమ్మ తీసా, అమ్మ ఆఫ్ చేయనాయిక, అమ్మ ఆఫ్ చేయనా? 22 సెకండ్స్ అయింది. అమ్మ ఆఫ్ చేయనా? ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే చీరాలంటే మీకు తెలిసిందే కదా, బట్టలకు చాలా ఫేమస్, చాలా హోల్సేల్గా వస్తాయి, చాలా మంచిగా కూడా ఉంటాయి. మేమైతే అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి కొంతసేపు అయితే బయటకు వచ్చాము. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం చీరాల రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. మొత్తం హోల్సేల్ షాప్లే ఉంటాయి అన్నమాట. కొన్ని డ్రెస్సెస్, కొన్ని శారీస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా అత్త అయితే అమ్ముతుంది అనమాట బట్టలు, కొన్ని అయితే తీసుకుందనమాట అమ్మటం కోసం తీసుకెళ్ళటానికి. ఇంక ఈ రోడ్లన్నీ తిరుగుతూ కొంచెం సేపు మా పెద్దమ్మ, నేను, మా అత్త, మా అక్క, పిల్లలే వచ్చామన్నమాట. తిరుగుతూ షాపింగ్ అయితే చేసి తిరిగి అలసిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎప్పుడు వస్తాడా? ఫోటోలు తినా దాని నుంచో ఫోటో తెస్తుందా? మా బుజ్జి పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళి, మా బుజ్జి పిన్ని వీళ్ళ అబ్బాయితే పెళ్ళి, వీళ్ళ అబ్బాయితే ఈరోజు ఎంగేజ్మెంట్. వచ్చాను, నాకు పిన్ అయింది. ఇగో మా మేనేజ్, నువ్వు తెలుసులే, వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈ మెయిన్ ఫంక్షన్ వెళ్తే వచ్చాము. ఓకేనా? సరేనా? ఉన్నాయిగా ఇది వీళ్ళే వీళ్ళ ఫంక్షన్కే వచ్చాను ఈరోజు. మా బుజ్జి పిన్ని కంటే లైక్ కొట్టండి. మా మేనత్త నన్ను చూపిలేదని ఫీల్ అవుతుంది. మా రెండో మేనత్త, మూడో మేనత్త. అది అక్కడ రెండో మేనత్త, ఈవిడ మూడో మేనత్త. రేపు వస్తావు చూసుకో, రేపు ఈ వీడియోలో వస్తావు రేపు. అసలు ముడేసేదాకా ఊరుకోదంట తల్లి. ఇంక ఇక్కడ పంతులు గారు వచ్చారనమాట, లగ్నపత్రిక రాస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అయితే దగ్గరుండి లగ్నపత్రిక ఎలా రాస్తున్నారో చూస్తున్నాను. అదేంటి మేడం మీకు మ్యారేజ్ అయింది కదా అనుకోవచ్చు. యాక్చువల్గా లగ్నపత్రిక రాసేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండకూడదు అనమాట దగ్గర. అందుకని అప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేరు. నేనైతే వీళ్ళు ఎలా రాస్తున్నారని చెప్పి దగ్గరగా అన్నీ చూస్తున్నాను. ఫంక్షన్స్ అప్పుడు చుట్టాలందరూ ఒక చోటే కలుస్తున్నప్పుడు భలే సరదాగా ఉంటుంది కదా. మళ్ళీ పెళ్ళికి కలుస్తాము, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. శ్రావణ మాసం బహుళ చవితి శుక్రవారం అనగా 23 ఆగస్టు 2024 ఉదయం 11 గంటల 21 నిమిషముల సరియగు రేవతి నక్షత్రాయుక్త తులా లగ్న పుష్కరాంశనందు మహోత్సవము జరుపుటకు దైవజ్ఞుల సన్నిధానాన సుముహూర్తం నిర్ణయించినారు గాన శుభగం శుభం. ఇంకా ఫంక్షన్ రోజు మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోని వెళ్ళే ముందన్న లైక్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఒకసారి లైక్ చేసేసేయండి. చాలా సరదాగా అనిపించింది. మళ్ళీ పెళ్ళికి కలుస్తామన్నమాట అందరము. పెళ్ళికి అయితే మాస్టర్ కూడా వస్తారు. చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది కదా. ఇలాంటప్పుడే కదా ఫ్యామిలీస్ అందరూ ఒక చోట కలిస్తే భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది.